నమస్కారం రైతు సోదరులారా, రైతు తల్లులారా. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని ఇటీవల ప్రభుత్వం సిగరెట్లపై పన్నును ఒక్కసారిగా చాలా భారీగా పెంచింది. ఈ మార్పులు 31 డిసెంబర్ 2025 నాటి నోటిఫికేషన్ ద్వారా ప్రకటించబడ్డాయి. ఇవి 1 ఫిబ్రవరి 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇది వినడానికి కేవలం పన్ను పెంపులాగా కనిపించినా వాస్తవానికి ఇది రైతుల ఆదాయం, వేలాలు, గ్రామీణ ఉపాధి అన్నిటిపైన తీవ్రమైన ప్రభావం చూపే నిర్ణయం. ఈరోజు మన పొగాకు రైతుల పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే మన రైతులకు ఈసారి ఒకటి సమస్య కాదు, రెండు ఒకేసారి ఎదురవుతున్నాయి. ఒకవైపు దేశం నుంచి పొగాకు ఎగుమతులు తగ్గుతున్నాయి, మరోవైపు ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచుతోంది. అంటే ఇది రైతు బతుకుపై రెండు దెబ్బలు పడుతున్నట్లే. ఎగుమతులు తగ్గితే మార్కెట్లో డిమాండ్ తగ్గుతుంది, కొనుగోలు తగ్గుతుంది, ధరలు పడిపోతాయి. అదే సమయంలో పన్ను పెంపుతో చట్టబద్ధ మార్కెట్ మరింత బలహీనమై వేలాల్లో కొనుగోలు తగ్గి రైతుకు రావాల్సిన ధర ఇంకా పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పన్ను పెంపు వల్ల సిగరెట్ల ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగితే చట్టబద్ధంగా అమ్ముడయ్యే సిగరెట్ల డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గితే కంపెనీల కొనుగోలు తగ్గుతుంది. కొనుగోలు తగ్గితే వేలాల్లో పోటీ తగ్గుతుంది. పోటీ తగ్గితే ధరలు పడిపోతాయి. చివరికి ఇది రైతు చేతిలోకి వచ్చే ఆదాయాన్ని నేరుగా తగ్గించే పరిస్థితి. ఇక్కడ ఇంకో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇప్పుడు ముడి పొగాకు అంటే అన్మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో HSN 2401 మీద కూడా కొత్తగా పన్ను ఒత్తిడి పెరుగుతోంది. ముడి పొగాకు అనేది రైతు పండించే ముడిసరికే. ఇది వ్యవసాయ ఉత్పత్తి. దీనిపై పన్ను వేయడం అంటే నేరుగా రైతుపైనే పన్ను వేసినట్లే అవుతుంది. ఇది న్యాయం కాదు, రైతులకు తీవ్ర నష్టం. గతంలో కూడా ఇది రైతులకు భారంగా మారుతుందని గుర్తించి 1979 బడ్జెట్లో ముడి పొగాకుపై ఎక్సైజ్ను తీసివేశారు. దాదాపు 45 సంవత్సరాలకు పైగా అది నిల్గానే కొనసాగింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ ముడి పొగాకు మీద పన్ను భారాన్ని పెంచడం వల్ల వేలాల్లో ధరలు పడిపోతాయి. రైతులు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది. గ్రామీణ ఉపాధి కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం పొగాకు వేలాలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే ఇంత భారీ పన్ను పెంపు అమల్లోకి వస్తే వేలాల్లో కొనుగోలుదారుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. కొనుగోలుదారులు తగ్గితే వేలాల్లో పోటీ పడిపోతుంది. ధరలు తీవ్రంగా తగ్గిపోతాయి. ఇప్పటికీ మార్కెట్లో ధరలు కిలోకు 60 నుంచి 70 రూపాయల వరకు పడిపోయే ఒత్తిడి కనిపిస్తోంది. డిమాండ్ తగ్గితే రైతుల దగ్గరే పొగాకు అమ్ముడుపోకుండా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇది రైతు కుటుంబాల నగదు ప్రవాహాన్ని పూర్తిగా దెబ్బతీసి అప్పుల భారాన్ని పెంచే పరిస్థితి తెస్తోంది. ఇంకో పెద్ద ప్రమాదం ఏమిటంటే, పన్నులు పెరిగి చట్టబద్ధ సిగరెట్లు ఖరీదైపోతే ప్రజలు చౌకగా దొరికే అక్రమ సిగరెట్ల వైపు వెళ్లే అవకాశం పెరుగుతుంది. ఈరోజు కూడా అక్రమ సిగరెట్ల వాటా దాదాపు 26% వరకు ఉందని అంచనా. ఈ పరిస్థితిలో పన్ను మరింత పెరిగితే అక్రమ సిగరెట్లు 40 నుంచి 50% వరకు పెరిగే ప్రమాదం ఉంది. చట్టబద్ధంగా అమ్ముడయ్యే సిగరెట్ ప్యాక్ ధరలు 200 రూపాయల నుంచి 340 వరకు ఉంటే అక్రమ సిగరెట్లు మాత్రం 30 నుంచి 60 రూపాయలకే లభిస్తున్నాయి. అలానే అక్రమ సిగరెట్ల మార్కెట్ పెరిగితే మన దేశ రైతులు పండించే పొగాకు చట్టబద్ధంగా కొనుగోలు కావడం మరింత కష్టమవుతుంది. మనకు ఇది కొత్త కాదు. గతంలో 2014లో కూడా పన్ను పెంపు జరిగిన తర్వాత దేశీయ వినియోగం పడిపోయింది. కొనుగోలుదారులు తగ్గిపోయారు. FCV ధరలు భారీగా కుప్పకూలాయి. అప్పుడు రైతులు తీవ్రమైన నష్టాలు ఎదుర్కొన్నారు. చివరకు ప్రభుత్వమే పరిహారం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి అలా దెబ్బ తగిలితే ఈ రంగం తిరిగి నిలబడడానికి సంవత్సరాలు పడుతుంది. అందుకే ఈసారి ఇలాంటి భారీ పన్ను షాక్ వస్తే రైతులు తట్టుకోవడం చాలా కష్టం. ఇది రైతుల సమస్య మాత్రమే కాదు, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమస్య. పొగాకు రంగంపై ఆధారపడి కూలీలు, గ్రేడర్లు, క్యూరింగ్ వర్కర్లు, ట్రాన్స్పోర్ట్స్, గోదాములు, ప్రాసెసింగ్, తయారీ, ఎగుమతులు, రీటైల్ వ్యాపారం ఇలా ఎంతో మంది జీవిస్తున్నారు. చట్టబద్ధ డిమాండ్ పడిపోతే ఉద్యోగాలు పోతాయి, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గుతుంది. అక్రమ వ్యాపారం పెరిగి రెవెన్యూ లీకేజ్ కూడా పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పన్ను పెంపును వెంటనే పునః పరిశీలించాలి.
రైతులకు, గ్రామీణ ఉపాధికి, వేలాల వ్యవస్థకు నష్టం కలిగించే ఈ అతి భారీ పన్ను ఒత్తిడిని తగ్గించాలి లేదా వెనక్కి తీసుకోవాలి. అలాగే అక్రమ సిగరెట్లు స్మగ్లింగ్ను పూర్తిగా అడ్డుకునేలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది రాజకీయ విషయం కాదు, ఇది రైతు బతుకు ప్రశ్న. రైతు బతికితేనే గ్రామం బతుకుతుంది, గ్రామం బతికితేనే దేశం బలంగా ఉంటుంది. అందుకే రైతుల పక్షాన నిలబడి ఈ విషయం అందరికీ తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీ ప్రాంత ఎంపీలకు, నాయకులకు రైతుల సమస్యను వివరించండి. మన రైతుల జీవనోపాధిని కాపాడుకుందాం. ధన్యవాదాలు.